ఎంత వాస్తవం ఉంది? అది ఏదైనా ఉన్నా కానీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో మాట్లాడతారా? అది ఏమైందంటే మాకు బలమున్న కొన్ని స్థానాలలో పోటీ చేయబోతున్నాం. నేను కంప్లీట్ గా మేము పోటీ చేస్తే అది వేరే. మేము బలమున్న కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం కాబట్టి దానికి వేరే రకంగా తీసుకెళ్ళే అవసరం లేదని నేను భావిస్తున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. అంటే ఇప్పుడు జనసేన చూస్తే అక్కడ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో విడిపోయిందే ప్రాంతీయ విభేదాలతో విడిపోయిన పరిస్థితి. అక్కడ అధికారంలో ఉన్న పార్టీని ఇక్కడ స్వాగతిస్తారా? తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీనే ప్రజలు పట్టించుకోని పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో జనసేన ముందుకు వెళ్ళగలుగుతుందా? అంటే మీకు ఒక విషయం చెప్తాను సార్, మీరు ఏమనుకోవద్దు, ఇది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి. పార్టీ పరంగా కొత్త తరం రాజకీయాలు చూస్తారు. ఎందుకంటే అక్కడ కూడా ఇదే అంటారు. అంటే మేము పార్టీ పెట్టిన తర్వాత అనేక సమస్యల మీద ప్రజలలో ఉన్నాం. గతంలో గాని ఇప్పుడు గాని గత హయాంలో కూడా మేము చాలా వరకు ఇక్కడ తెలంగాణ ప్రజల సమస్యల పట్ల మేము ఎన్నో సమస్యల్ని ప్రభుత్వం తీసుకెళ్లడంలో ముందున్నాం. అందులో భాగంగా మేము ఇక్కడ ఏదైతే జిల్లాలలో మున్సిపల్ ఎలక్షన్ లో ప్రయత్నం చేయడం తప్పు లేదు కదా. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. రిజల్ట్ మా నాయకుని ఆంధ్రప్రదేశ్లో పనిచేయడాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళి ఆ ఒక్క అంశాన్ని మేము ఇక్కడ ప్రజలకు తీసుకెళ్తాం. రైట్. మొన్న అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ కూడా కాస్త ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో అగ్గి మీద గుగ్గిలమైన పరిస్థితి. సో అటువంటివన్నీ ఇక్కడ ప్రజలు పట్టించుకోరంటారా? సో అవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాగా మారిపోయిన పరిస్థితి ఏంటి? నేను చెప్తాను సార్, ఏమనంది అది ఏదో రుద్దేసి ఒక మంచి ఒక నిజాయితీ పరుడు రాజకీయాల్లో వస్తే ఇది కొంతమంది రాజకీయానికి అలవాటు పడిపోయి కొంతమంది రాజకీయాలు చేయడానికి అంశాలు వాడుతుంటే తెలంగాణ ప్రాంత వాసులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఎటువంటి అభిప్రాయాలు లేవు. అందరు కలిసి కట్టుగా ముందుకెళ్లాలని ఒక సంకల్పంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత శంకర్ గౌడ్ గారు ఫైనల్ గా ఒక్క క్వశ్చన్. సో ఆంధ్రప్రదేశ్ లో అంటే అటు చంద్రబాబు నాయుడు ఒక్కడే సీనియర్ గా ఉన్నారు, ఇక జగన్ అక్కడ స్కోప్ ఉంది, అంటే ఒక యువ నాయకత్వానికి బాటలు వేసిన పరిస్థితి. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, అదే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి. అంటే యువ నాయకత్వం తెలంగాణకు మెండుగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జనసేనానికి స్కోప్ ఉంటుందా? సార్ మీరు ఒక విషయం చెప్తా, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అల్టిమేట్ నిర్ణయం ప్రజలది ఉంటుందని మీ ద్వారా తెలియదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గౌడ్ గారు. ఇక మనతో మాట్లాడేందుకు పైడి రాకేష్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేత, ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి.